భాగస్వామ్య సదస్సు 2025కు విశాఖ ముస్తాబవుతోంది. విశాఖ నగరంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వేదికగా ఈ నెల 14, 17 తేదీల్లో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు వస్తోన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్, పోలీస్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇక సమ్మిట్ ప్రాంగణం నుండి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అంతా కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే చూస్తే కనుక సభా ప్రాంగణాలన్నింటినీ కూడా రెడీ చేస్తున్నారు. మరి ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఈ సమ్మిట్ ఏదైతే నిర్వహించనున్నారో దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. పెట్టుబడుల సదస్సుకి ఎప్పుడు కూడా విశాఖపట్నమే వేదిక అవుతూ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు టెక్నాలజీ ట్రస్ట్ ట్రేడ్ అంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రధానమైన కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో పాటు మరి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇక్కడికి వచ్చి ఈ భాగస్వామ్య సదస్సులో అందరూ కూడా పాల్గొని అనేకమైన ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని వేదిక ద్వారా ఆకర్షించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చేస్తూ ఉంది. ముఖ్యంగా 7 లక్షలకు పైబడి ఉపాధి అవకాశాలని అలాగే ఉపాధి కల్పనని లక్ష్యంగా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే కనుక దాదాపుగా 410 ఒప్పందాలు మొత్తం ఈ సమ్మిట్కి సంబంధించి 410 ఒప్పందాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. ఎంఓఎస్కి సంబంధించి ఒక బ్లాక్ని, అలాగే సెషన్స్ ఏదైతే బిజినెస్ సెషన్స్ జరుగుతాయో ఆ బిజినెస్ సెషన్స్కి సంబంధించి మరొక బ్లాక్ని, వివివిఐపీస్ ఎంఓఎస్ చేసుకునే బ్లాక్స్తో పాటు వివివిఐపీస్ అందరూ కూడా సమ్మిట్లో పాల్గొనే దానికి ప్రత్యేకమైన బ్లాక్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం 40 దేశాల నుంచి ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లని, భద్రతా ఏర్పాట్లని కూడా చేస్తున్నారు. అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడికి వచ్చి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే విశాఖపట్నం 3 సార్లు ఇదే సిఐఏ సమ్మిట్కి వేదిక అయింది కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో ఈసారి కూడా ఈ సదస్సును నిర్వహించే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత భద్రతా వలయంలో క్యూఆర్ కోడ్స్తో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మరి సెక్యూరిటీ మెజర్స్ దాటుకొని లోపలికి వచ్చేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే వివివిఐపీస్ అంటే మనకి సీఎం చంద్రబాబు దాదాపుగా 12వ తేదీనే ఇక్కడికి వస్తారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా 12వ తేదీనే ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా విందుని ఇస్తారు. ఆ రోజు సాయంత్రం విందు తర్వాత 13వ తేదీన మొత్తం అందరితోని కూడా ఒక సమావేశం అవుతారు. ఆ కీలక సమావేశం అనంతరం 14, 15 సెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. దాదాపుగా 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అయితే మాత్రం పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్కి సంబంధించి ఇంకా వివివిఐపీస్ ఎవరెవరు వస్తారు అన్నది ఇంకా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో వాళ్ళు భద్రత విషయంలో గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా వాటిలన్నింటినీ కూడా ఎవరు అన్నది వాళ్ళ ప్రోటోకాల్స్ని అయితే డిక్లేర్ చేయలేదు. అయితే ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం మనం చూసుకుంటే కనుక గవర్నర్ అబ్దుల్ నజార్తో పాటు మరి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అలాగే ఇతర ప్రముఖులు కూడా ఇక్కడికి రానున్నారు. మొత్తం 40 దేశాల ప్రతినిధుల సీఈఓలతో పాటు ఇతర పారిశ్రామిక దిగ్గజాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల వరదని ఇక్కడ ముఖ్యంగా పెంపొందించేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎకానమీ డెవలప్మెంట్ కోసం ఈ సదస్సు అనేది ప్రతిసారి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ జరిగిన ఎంఓఎస్కి ఇప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన టెక్నాలజీస్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఓఎస్ చేసే విధానంలో వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికీ ఆ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన టెక్నాలజీ డెవలప్మెంట్స్ కానీ చేస్తారన్న దాని మీద కూడా ఒక క్లారిటీగా ఒక సెషన్స్లో వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మొత్తం ఏయూ గ్రౌండ్ అంతటినీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 3 బ్లాక్స్గా 3 సెషన్స్ జరుగుతాయి. రోజంతా కూడా 3 సెషన్స్ని కూడా ఏకదాటిగా ఒకేసారి నిర్వహించేలా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం మరి ముస్తాబైంది. ఆల్రెడీ ఇక్కడికి వచ్చే అతిథులకి పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తుంది. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.